నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఒక్క ట్వీట్తో అడ్డంగా దొరికిపోయిన అమర్నాథ్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలియని వాళ్ళు లేరు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే అంత గుర్తింపు ఎలా వచ్చింది అమర్నాథ్కి? ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి ఏమైనా పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ చేస్తే వచ్చిందా అంటే అలా రాలేదు. అలాగే మంత్రిగా పనిచేశారు కదా, ఐటీ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరి ఐటీ కంపెనీలు ఏమన్నా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి గ్రౌండింగ్ చేయించారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టించారు, భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన చేయించారు. అలా వచ్చిందా గుర్తింపు అంటే అలా కూడా రాలేదు. మరి గుర్తింపు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? కేవలం ఆయన మాటలతోటే. ఆంధ్రప్రదేశ్ని కోడి గుడ్లతోటి పోల్చి, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్లని పొదగాలి, అవి మళ్ళీ పిల్లలు అవ్వాలి, అవి మళ్ళీ కోళ్ళు అవ్వాలి, ఇలాగా ఉపమానాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని కోడి గుడ్లతోటి పోల్చి ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే గుడివాడ అమర్నాథ్ని గుడ్డువాడ అమర్నాథ్ అని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్లు కొంతమంది. సో ఇప్పుడు కూడా ఆయన మరోసారి ట్రోలింగ్కి గురవుతున్నారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడునో, లేకపోతే పవన్ కళ్యాణ్నో, నారా లోకేష్ను ట్రోల్ చేద్దామనో, లేకపోతే ఇరికిద్దామనో చూస్తారు, కానీ చివరికి ఇరుక్కునేది ఆయనే. ఇప్పుడు తాజాగా కూడా ఆర్సిలార్ మిత్తల్ నిపాన్ స్టీల్స్కి సంబంధించి శంకుస్థాపన జరిగింది కదా, ఆ కంపెనీ శంకుస్థాపన. ఆ విషయంలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని లేదా నారా లోకేష్ని ఇరికిద్దామని ఈయనే ఇరుక్కుపోయారు. ఎలా ఇరుక్కున్నారు, నెటిజన్లు ఆయన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, ఇది శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కదా నక్కపల్లిలో, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కదా. ఆ సమయంలో చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. మాట ఇచ్చాం, మార్పు తెచ్చాం. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సిలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప మార్పు వచ్చింది అని చెప్పేసి. అయితే దాన్ని అలా వదిలేసి ఉంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు పెట్టిన ట్వీట్ని అలా వదిలేసి ఉంటే బాగుండేది. కానీ అలా వదిలేస్తే గుడివాడ అమర్నాథ్ ఎందుకు అవుతారు? దానికి కౌంటర్ ఇద్దామని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ చూశారు. ఇప్పుడు మీరు క్రెడిట్ తీసుకుంటున్న ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మా ప్రభుత్వ హయాంలోనే చర్చలు జరిగాయి. 2022లో దావోస్లో ఆదిత్య మిత్తల్తో చర్చలు జరిపాం. ముందస్తుగా గ్రీన్కో విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులు కూడా పెట్టి రాష్ట్రంలోకి మా ప్రభుత్వ హయాంలో తొలిసారిగా అడుగుపెట్టింది. కాకినాడ, మూలపేట, నక్కపల్లి ప్రాంతాలను వారికి చూపించాం. ఎన్నికలకు ముందు నక్కపల్లిని కంపెనీ ప్రతినిధులు పరిశీలించి ఎంఓయూ చేసుకున్నారు. ఈ ప్రయత్నాలను దాచేసి ఇప్పుడు మీరే తెచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారు. క్రెడిట్ చోరీ అనే పదానికి పేటెంట్ మీదే అని అందరికీ తెలుసు అని చెప్పేసి చెప్పారు. నిజానికి ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు అమర్నాథ్. 2022లో దావోస్లో ఆదిత్య మిత్తల్తో చర్చలు జరిపామన్నారు. 2022లో చర్చలు జరిపితే ఆ కంపెనీ గ్రౌండ్ అవటానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? 2024 వరకు ఏం చేస్తున్నారు? ఎందుకు తీసుకొచ్చుకోలేకపోయారు? అప్పుడే ఎంఓయూ కుదుర్చుకొని వెంటనే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయించేసి ఉంటే క్రెడిట్ మీకే దక్కేది కదా. నిజానికి ఇక్కడ క్రెడిట్ చోరీ అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఐటీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి, ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో డెవలప్ అవ్వడానికి ఎంత కృషి చేశారో మనం చూసాం. మైక్రోసాఫ్ట్ లాంటి ఒక భారీ స్థాయి కంపెనీని ఆయనే తీసుకొచ్చారు. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. ఆయనే భూసేకరణ అంతా చేశారు. మొత్తం అంతా కూడా ఫార్మాలిటీస్ అన్ని అనుమతులు ఇవి కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి మళ్ళీ సోనియా గాంధీని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు. పనులన్నీ మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పనులు స్టార్ట్ చేయలేదు, కానీ అన్ని అనుమతులు, భూసేకరణ అంతా జరిగిపోయింది. రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభించుకున్నారు. వాళ్ళ హయాంలో జరిగినట్టుగా చూపించుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి కూడా క్రెడిట్ చోరీ చేసినట్ట. ఇక్కడ మొన్న మధ్య మనం విన్నాం అనేక సందర్భాల్లో, అటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హైదరాబాద్లో ఐటీని బాగా డెవలప్ చేశాం అని చెప్పేసి చెప్పుకున్నారు. హైదరాబాద్ని మేము అభివృద్ధి చేశామని కూడా చెప్పుకున్నారు. అయితే అసలు ఆ అభివృద్ధికి బీజం పడింది చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు ఐటీ కోసం ఎంత కృషి చేశారనేది మనం చూసాం. ఐటీకి నాంది పలికిందే చంద్రబాబు. మరి అప్పుడు కేటీఆర్, కేసీఆర్ కూడా క్రెడిట్ చోరీ చేశారు అని చెప్పడమా అమర్నాథ్ ఉద్దేశం?
సో ఎవరు కృషి చేశారు, ఎంత కృషి చేశారు, ఎవరు తీసుకొచ్చారు కంపెనీల్ని, ఎవరు గ్రౌండింగ్ చేయించారు అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఎవరినో ట్రోల్ చేద్దామనో లేకపోతే ఎవరినో ఇరికిద్దామనో చూసి ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల ఇరుక్కుపోయేది వైసీపీనే అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ చూస్తే అంతటితో వదిలేసినా బాగుండేది. ఈ ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ కంపెనీకి సంబంధించి క్రెడిట్ చోరీ అన్నారు కదా, అంతటితో వదిలేసినా బాగుండేది. కానీ గుడివాడ అమర్నాథ్ అలా వదిలేస్తే ఎలా అవుతారు? గుడివాడ అమర్నాథ్ అవ్వరు కదా. ఆయన ఇంకొక మాట కూడా ఇక్కడ మాట్లాడారు. మరోవైపు అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును మా హయాంలో సాధించాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. దీన్ని మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. అదనంగా కావాల్సిన భూమి అక్కడే ఉన్న భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించడం వల్ల బల్క్ డ్రగ్ పార్క్ ముందుకు సాగనీయటం లేదు. ఈ క్రెడిట్ అయితే మీదే అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే బల్క్ డ్రగ్ పార్కు కోసం అదనంగా భూమి కావాల్సి వచ్చింది. భూమి కావాల్సి వచ్చినప్పుడు అక్కడ భూసేకరణ చేస్తుంటే ప్రజలు అడ్డుకుంటున్నారు. అయితే వాళ్ళని వెనక ఉండి రెచ్చగొడుతోంది వైసీపీ అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో టాక్ ఉండటమే కాదు, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు. ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న గుడివాడ అమర్నాథ్ బల్క్ డ్రగ్ పార్క్ని మీరు పూర్తి చేయటం లేదు, శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పేసి అంటారు. ఇంకొక పక్క అక్కడ స్థానికుల్ని రెచ్చగొడుతూ వాళ్లతో కలిసి నిరసనలు, ధర్నాలు చేస్తూ వాళ్లే అడ్డుపడుతున్నారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పూర్తి కాకుండా. ఎందుకంటే క్రెడిట్ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి వెళుతుందో అని చెప్పేసి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. సో అందుకని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ క్రెడిట్ చోరీ అనే విషయాన్ని పదే పదే గుడివాడ అమర్నాథ్ తీసుకొస్తూ ఉంటారు కదా. అసలు క్రెడిట్ చోరీ అనే విషయాన్ని ప్రస్తావించాలని ఆయన చూసిన ప్రతిసారి కూడా ఆయనే బోల్తా పడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, గూగుల్ డేటా సెంటర్ కూడా మేమే తెచ్చామని చెప్పేసి చెప్పుకున్నారు మొదట్లో. ఆ విషయంలో ఎంత బోల్తా పడ్డారు, ఎంత ఇబ్బందులు పాలైంది వైసీపీ, ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది కూడా అంతా చూసాం. నెటిజన్ల దృష్టిలో వైసీపీ ఎంత దారుణంగా ట్రోల్ అయింది, నెటిజన్లు ఎలా చూశారు వైసీపీని అనేది కూడా మనం అంతా చూసాం. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా దీన్ని తీసుకురావడానికి, వైజాగ్కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారనేది కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి ఐటీకి సంబంధించి కొన్ని నిబంధనలను కూడా మార్పించి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చారు. అలాగే ఇదిగోండి, ఇది భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కూడా ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పేసి వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ శంకుస్థాపన జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పనుల్ని కంటిన్యూ చేయకుండా వదిలేశారు. మొత్తం అంతా కూడా ఎక్కడ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనుకున్న టైంలో 2023 ఎండింగ్లో హడావుడిగా మళ్ళీ శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలు పెట్టలేదు. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో 2024లో వాళ్ళు మళ్ళీ దీన్ని టేకప్ చేసి కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఫ్లైట్ కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అయితే దీన్ని క్రెడిట్ చోరీ మీరు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ అంటూనే క్రెడిట్ చోరీకి వాళ్ళు పాల్పడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనించారు. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా క్రెడిట్ చోరీ అనే మాటలు మాట్లాడుతూ వైసీపీ అడ్డంగా దొరికిపోతోంది. అయితే గుడివాడ అమర్నాథ్ అనాలోచితంగా ఆయన మాట్లాడి ఆయనే దొరికిపోతున్నారా, లేకపోతే వైసీపీ ఆయన్ని పావులాగా వాడుకుంటుందా అనేదే అర్థం కావటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆర్సిలార్ మిత్తల్ తాజాగా 1.5 కోట్ల పెట్టుబడితోటి విశాఖ దగ్గర అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అక్కడ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఈ క్రెడిట్ ఎవరిదని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ దనాలా, లేకపోతే వైసీపీదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి వైసీపీ ఎందుకని గతంలో చేయలేకపోయింది? ఇప్పుడు చంద్రబాబు చేస్తాను అని అంటుంటే ఎందుకని ట్రోల్ చేయడంతో పాటుగా ఇప్పుడు డ్రగ్ పార్క్ ఉంది కదా, బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో, దానికి అడ్డుపడుతున్న విషయాన్ని కూడా మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను చూపించాను. ఇలా అడ్డుపడటం ఎలా చూడొచ్చు అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి అడ్డుపడటం అనేది సమంజసం అంటారా, లేదు వైసీపీ చేస్తున్నది సహేతుకం కాదు అని అంటారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.